మకర రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఎరుపు, నలుపు వస్త్రాలు ఆమె ధరిస్తుంది. ఇప్పుడే ఆమెను అడ్డుకోండి. అసలు మకర రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమెను ఇప్పుడే వెళ్ళి ఎందుకు అడ్డుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందుకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు. ఈరోజు వీడియో పూర్తిగా మకర రాశి వారి కోసమే ప్రత్యేకం. ఇది సాధారణమైన జాతకం కాదు, ఇది హెచ్చరిక, ఇది దైవ సంకేతం అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడని వారి తర్వాత మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడగకండి. మకర రాశి వారిలో చాలామంది ఈపాటికే కొన్ని విచిత్రమైన సంఘటనలు అయితే గమనించి ఉంటారు. అకస్మాత్తుగా కలలు, భయం, అనుమానం లేదా ఎవరో మీపై కన్ను వేసినట్లు అనిపించడం. దీనికి కారణం ఇదే. ముఖ్య హెచ్చరిక: మకర రాశివారు త్వరలోనే ఐ అక్షరంతో పేరు మొదలైన ఒక స్త్రీ మీ జీవితంలో తీవ్ర నష్టాలను కలిగించే ఆలోచనతో ముందుకు వస్తుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గమనించండి, ఆమె ఎక్కువగా ఎరుపు, కాషాయం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరిస్తుంది. ఆమె మాటలు చాలా తీయగా ఉంటాయి, కానీ ఆమె మనస్సులో మాత్రం కుట్రలు ఉంటాయనే చెప్పుకోవాలి. ఇది శాపమా లేదా పూర్వజన్మ కర్మ ఫలితమా? ఇది దేవుడు ఇచ్చే చివరి హెచ్చరిక కావచ్చు. ఆమెను గుర్తించే లక్షణాలు. మిత్రులారా, ఈ భాగం చాలా ముఖ్యమైనది. ఆ స్త్రీని గుర్తించడానికి కొన్ని సంకేతాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. మొదటిది, అకస్మాత్తుగా మీతో దగ్గరగా కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రెండవది, మీ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా అడుగుతుంది. మూడవది, నేను నీకు మంచి కోరుకుంటున్నాను అని పదే పదే చెబుతుంది. నాలుగవది, మీ కుటుంబం మీద, భార్య లేదా భర్త మీద అనుమానం కలిగిస్తుంది. ఐదవది, మీ నమ్మకం నెమ్మదిగా దెబ్బతీయడం మొదలు పెడుతుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె నవ్వు వెనక దాగి ఉన్నది అసూయ అనే చెప్పుకోవాలి. ఎరుపు, కాషాయం, నలుపు వస్త్రాల రహస్యం. ఎందుకు ఈ 3 రంగులు అంటే, ఎరుపు రంగు ఆకర్షణ, మోసం. నలుపు రంగు రహస్యాలు, నెగిటివ్ శక్తులు. కాషాయం నకిలీ ఆధ్యాత్మికత. ఈ రంగుల దుస్తులు ధరిస్తూ ఉండేవారు ప్రతిసారి చెడువారు కావాల్సిన అవసరం లేదు, కానీ ఈ సందర్భంలో మాత్రం ప్రమాద సంకేతం అనే చెప్పుకోవాలి. మకర రాశివారు సహజంగా నమ్మకస్తులు. అదే మీ బలహీనతగా అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. దైవ సంకేతాలు అండ్ కళలు. ఇటీవల మీకు పాములు కలలో కనిపించటం, నల్ల నీరు, చీకటి దారిలో కలలు వచ్చాయా, ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవి అన్నీ ఆ స్త్రీ ప్రభావం మొదలైన సూచనలు అనే చెప్పుకోవాలి. దేవుడు మీకు ముందే సంకేతాలు ఇస్తాడు, కానీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడే ఆమెను ఎలా అడ్డుకోవాలి? మకర రాశి మిత్రులారా, ఇది చాలా చివరి అవకాశం అనే చెప్పుకోవాలి. ఆమెతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. ఆమె ఇచ్చే సలహాలను వెంటనే నమ్మకండి. శనివారం రోజు నల్ల నువ్వుల దానం చేయండి. హనుమాన్ చాలీసా లేదా శని మంత్రం చదవండి. ఇంటిలో దీపం ప్రతి సాయంత్రం వెలిగించండి. ముఖ్యంగా ఆమెతో ఒంటరిగా కలవడం మానేయండి. అప్పుడే మీ జీవితం బాగుంటుందని కూడా చెప్పవచ్చు. ఆమె ఎందుకు మకర రాశి వారినే టార్గెట్ చేస్తుంది? మిత్రులారా, ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది అనే చెప్పుకోవాలి. మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే కర్మ, పరీక్ష, సహనం. కానీ అదే శని మీ జీవితంలోకి పరీక్ష రూపంలో ఒక స్త్రీని పంపిస్తాడు. ఐ పేరుతో ఉన్న ఆ స్త్రీ మీ శత్రువు కాదు, కానీ మీ బలహీనతలను బయటకు తీసే అగ్ని పరీక్ష అనే చెప్పుకోవాలి. ఆమె మీకు నష్టం చేస్తుందా, లేదా మీరు ఆమె మాటలకు లొంగిపోతే మీ కర్మ మరింత గట్టిగా పనిచేస్తుందా, ఇది మీ చేతుల్లోనే ఉంది అనే చెప్పాలి. ఆమె మాటల్లో దాగి ఉన్న 5 విషపూర్వక వాక్యాలు. ఈ వాక్యాలను మీరు వింటే అప్పుడే జాగ్రత్త పడాలి. మొదటిది, నేను నీ గురించే చాలా ఆలోచిస్తున్నాను. రెండవది, నీకు ఎవరు నిజంగా మంచివారు కాదు. మూడవది, నీ ఇంటిలో వాళ్ళే నీ విలువ అర్థం చేసుకోవడం లేదు. నాలుగవది, నేను ఉన్నానుగా భయపడవద్దు. ఐదవది, ఇది మనిద్దరి మధ్యనే ఉండాలి.
మిత్రులారా, ఈ వాక్యాలు చాలామంది జీవితాలను అయితే నాశనం చేశాయనే చెప్పుకోవాలి. ఆమె మీ ఎనర్జీని ఎలా తగ్గిస్తుంది? ఇటీవల మీకు ఇలా అనిపిస్తుందా? ఏ పని చేయాలని మనసు రావడం లేదు, చిన్న విషయాలకే కోపం రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, పూజలు చేయాలనిపించకపోవటం, ఇవి అన్నీ నెగిటివ్ ఎనర్జీని అటాచ్ అయ్యిందనే సూచన అనే చెప్పుకోవచ్చు. ఆమె దగ్గర ఎక్కువ సమయం గడిపిన రోజున మీకు రాత్రి భారంగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. ఈ ఒక్క తప్పు చేస్తే జీవితమే మారిపోతుంది. మకర రాశి మిత్రులారా, మీరు చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే నేను కాన్ఫిడెన్స్గానే ఉన్నాను అని అనుకోవటమే. అది అహంకారం కాదు, కానీ అది శని పరీక్షలో ఫెయిల్ అయ్యే మార్గం అని కూడా చెప్పవచ్చు. శని ఎప్పుడు నెమ్మదిగా దెబ్బ కొడతాడు, ఒకేసారి కాదు అని అయితే చెప్పుకోవాలి. శనివారం తప్పక చేయవలసిన రక్షణ ఉపాయం. ఈ ఉపాయం మకర రాశి వారికి చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి. ప్రతి శనివారం సాయంత్రం నలుపు దీపం వెలిగించండి. ఓం సం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. మీ మనస్సులో ఆమె పేరు గుర్తొచ్చిన వెంటనే మంత్రం జపించండి. 7 వారాలు చేస్తే ఆమె ప్రభావం పూర్తిగా అయితే తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు ఇప్పుడు ఈ విషయాలను బయట పెడుతున్నాడు? మిత్రులారా, ఒక విషయం గుర్తుకుంచుకోండి. దేవుడు ఎప్పుడూ ముందే హెచ్చరిస్తాడు, నష్టం పోకుండా ఆగుతుంది అని. మకర రాశి వారిలో చాలామంది ఇప్పటికే ఒక విచిత్రమైన ఫీలింగ్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరో మీ జీవితంలోకి దగ్గరకు వస్తున్నట్లు, కానీ ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. ఒక చిన్న భయం లోపలే తిరుగుతుంది. ఇది దేవుడు ఇస్తున్న సంకేతం. ఐ పేరుతో ఉన్న ఆ స్త్రీ ఇప్పుడే మీ జీవితంలోకి పూర్తిగా అడుగుపెట్టలేదు. అందుకే దేవుడు ఇప్పుడే ఈ వీడియో మీకు చూపిస్తున్నాడు. ఈ ఒక్క సంకేతం వస్తే వెంటనే అర్థం చేసుకోండి. ఆమె మీతో మాట్లాడుతున్న తర్వాత మీ మనసులో ఇలా అనిపిస్తే, ఏమో నాకే ఎక్కువగా అనుమానం వస్తుందేమో, ఆమె చెప్పేది తప్పు కాదు కదా, ఆమెను పూర్తిగా దూరం పెట్టడం ఎందుకు, ఇది ప్రమాదం మొదలయ్యే ముందు అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. మకర రాశి వారు లాజిక్గా అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది మీకు ఇక్కడ శత్రువుగా అయితే మారుతుంది అనే చెప్పుకోవాలి. అయితే చివరి హెచ్చరిక మిత్రులారా, ఈ మాటలు కఠినంగా అనిపించినా వినండి. ఆమె మీ జీవితాన్ని ఒక్కసారిగా అయితే నాశనం చేయదు. నెమ్మదిగా మీ నిర్ణయ శక్తిని అయితే తగ్గిస్తుంది. చివరికి మీరు చేసిన తప్పు కూడా నా వల్లే జరిగింది అని అనిపించేలా చేస్తుంది. ఇదే అసలు కుట్ర అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చూసిన మకర రాశి వారు ఇప్పుడే జాగ్రత్త పడితే తప్పకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడతారనే చెప్పాలి. కానీ చూద్దాంలే అని వదిలేస్తే అది శని పరీక్షలో ఫెయిల్ అయినట్లే అని అయితే చెప్పుకోవచ్చు. దేవుడు మీకు ఇచ్చిన చివరి సంకేతాన్ని కూడా అయితే నిర్లక్ష్యం చేయకండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమెను ఏ విధంగా అడ్డుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.